ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు సమాధి ఇదేనండి మనకి. ఇక్కడేనండి ఆయన సమాధి. మనం వచ్చి ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడే కదండి మనకి సమర్పిస్తూ ఉంటారు, వీళ్ళకి నివాళులు సమర్పిస్తారు కదండి. ఇదేనండి సమాధి ఎన్టీఆర్ గారిది, సీనియర్ ఎన్టీఆర్ గారిది సమాధి. అయితే చూడండి, మీకైతే చాలాసార్లు అయితే వచ్చాను కానీ సమాధిని అయితే నేను ఎప్పుడు ఫోటోలు గట్రా తీయలేదండి. మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే వీడియో తీస్తున్నాను. ఇది చూడండి, సీనియర్ ఎన్టీఆర్ గారి సమాధి ఇక్కడే ఉంటుందండి. చూడండి, ఇదైతే నేను ఎప్పుడు చాలాసార్లు ఇక్కడికి వచ్చాను కానీ నేను ఎప్పుడు ఇంట్లోకి రాలేదండి. మరి పార్కులోకి అయితే వస్తాము, దీనిలోకి అయితే ఫ్రీ అండి. మన ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే, ఇది ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉంటుందండి. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మీకు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా, తను సీఎం కింద ఉన్నప్పుడు చాలా మంచి చేశాడంటండి ఆయన. మనకైతే మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, టూరు బిస్కీలో పిఎం పెట్టింది కూడా ఆయనేనంటండి. చాలా మంచి వ్యక్తి అంటండి. వరదలు వచ్చినప్పుడు గట్టా చూడండి, మన సినిమాలో స్టోరీలు చేస్తూ ఉంటాము. నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అప్పట్లో స్టైల్ చాలామంది ఫాలో అయ్యారంటండి. మా తాతయ్య వాళ్ళందరూ అదే స్టైల్ ఫాలో అయ్యేవారంట. మనిషి బతికితే ఇలాగ బతకాలండి. ఎందుకంటే ఆయన చనిపోయినా ఆయన గుర్తు అయితే ఎప్పటికీ తరతరాలు గుర్తుండిపోద్దండి. ఆయన అంత మంచి వీరుడు, ఒక మహావీరుడు అండి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి సినిమాలు ఇప్పటికీ చాలామంది చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారండి. ఆయన సమాధి అవుతుందండి. ఆయన సమాధి మీద ఫస్ట్ టైం మనం అయితే వచ్చాము. మన వీడియో అయితే చూస్తున్నారండి. చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే చూడండి, మనమైతే తీస్తున్నాము వీడియో. నేనైతే ఇలాంటిది ఏ వీడియోలో చూడలేదండి. ఇప్పటికొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఏం చూపించలేదు ఎవరుని. ఇది చూడండి, ఇదైతే మనకి వేరే లెవెల్ ఉందండి. ఇది ఇక్కడేనండి ఎన్టీఆర్ గారి సమాధి ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ గారి సమాధి ఇదేనండి. చూడండి, ఆయన అయితే ఎప్పటికీ ఆయన మర్చిపోవడానికి ఏం లేదండి. ఆయన తరతరాలు గుర్తుండిపోయే మహావీరుడు ఆయన. చాలా ప్రశాంతంగా కట్టారు. మనిషి బతికిన రోజులు ఏం లేదండి. ఎంత డబ్బు ఉన్నా ఏం వేస్ట్ అండి. ఇలా గుర్తుండిపోయే పని ఒకటి చేయాలండి. మనం చరిత్రలో నిలిచిపోతామండి. కొన్ని చూస్తామంటే అలాగే అనిపిస్తుంది. ఈయన తరతరాలు గుర్తుండిపోతాడండి. ఈయన అంత మహావీరుడండి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు చాలా మంచి పనులు చేశారండి అప్పుడు. ఎన్టీఆర్ గారి సమాధి ఇదేనండి. చూడండి, సమాధికి అయితే మనకి వేరే లెవెల్ కట్టారండి. ఇది అయితేని చాలా బాగుంటుందండి. అంటే చాలా బాగుంటుంది అనకూడదు, కానీ ఆయన అయితే మాత్రం ఆయన్ని ఎప్పటికీ మన మనసులో ఉండే మహావీరుడండి. ఆయన చనిపోయాడని అనలేమండి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మన మనసులో ఉంటాడు, మన పక్కన ఉంటాడు. ఆయన చేసిన పనులు అలాంటివండి. అప్పట్లో స్కూల్ డ్రెస్సులు అవన్నీ ఇచ్చి చెప్తారండి. మా అమ్మ నాన్న చెప్తారు. ఫస్ట్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఈయనేనంటండి స్కూల్ డ్రెస్సులు అవన్నీ ఇచ్చింది. ఈయన వచ్చాక ప్రజలకి చాలా చేశారంటండి. ఇంకోండి ఇదేనండి ఈయన సమాధి. మనమైతే ఇంకా మంచి చూపిస్తామండి సమాధి. ఆ పక్కనేమో ఎన్టీఆర్ గార్డెన్ అండి. చూడండి, ఎన్టీఆర్ గారు ఫోటో అయితే ఉందండి చిన్నప్పటి నుంచి ఇక్కడ మనకైతే. చూడండి, ఎన్టీఆర్ గారి ఫోటో అయితే ఉందండి ఇక్కడ. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్ని చిత్రాలు చేశారో ఏంటో అన్నీ ఉన్నాయండి. చూడండి, ఈయన ఒక మహావీరుడు అండి. ఈయన చిన్నప్పుడు ఫోటో కూడా పెట్టారు ఇక్కడ. చూడండి, మీకు చూపిస్తాను. ఈయన పెద్దగా ఉన్నప్పుడు చూసామండి మేమైతే. చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదండి. చూడండి, ఈయన చిత్రాలు, ఈయన నట వేర్వ. ఈయన నటన కాదండి, ఈయన పోషించిన ప్రతి ఒక్క పాత్ర అమోఘం అండి. చాలా ఉంటుందండి ఇది. చూడండి, ఈయన ఫోటో చిన్నప్పటి కాడ నుంచి ఇప్పుడు వరకు వచ్చారండి.
లవకుశుల సినిమా అండి. నాకు ఇందులో అయితే మాత్రం కొన్ని తెలుసండి. చూడండి చాలామంది అయితే వస్తారు. మనకి జయంతి రోజు అయితే మాత్రం అసలు ఇక్కడ చూడలేమండి. చాలా మంచిగా కట్టారండి. అది చూడండి ఎన్టీఆర్ గారు మహావీరుడు. చూస్తే ఏదో నాకు వేరేలా అనిపిస్తుందండి. సమాధి ఇదేనండి. చూడండి ఇదంతా పెద్ద మనిషి ఎన్ని రోజులు బతికితే ఏముందండి, మనసులో ఉండిపోవాలి. ఒక చరిత్ర అనేది మన కోసం రాసి పెట్టుండాలండి. చూస్తే అలాంటి బతకాలండి మనం కూడా. చూడండి ఇలాంటివి చూసినప్పుడల్లా ఏం బతుకుతున్నాము, ఎంత డబ్బు సంపాదించినా వేస్ట్ అండి. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా మనుషులు గుర్తుపెట్టుకునే వాళ్ళు మహావీరులనే గుర్తుపెట్టుకుంటారండి. ఈయన ఒక మహావీరుడు. ఈయన్ని గుర్తుపెట్టుకొని చూడండి. ఈయన ఒక మహావీరుడు అండి. ఈయన సమాధి అయితే ఇదండి. మరి చూడండి ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు కూడా అయితే చాలా ఇష్టపడతారు ఈయన్ని. కొంతమంది అయితే చనిపోయారు అనుకోరండి. ఎందుకంటే ఈ చిత్రాలు ఎప్పటికీ చూస్తూనే ఉంటారండి. నేను ఎప్పటికీ మర్చిపోరండి. ఈయన మహావీరుడు కాబట్టి నేను చేసే ఎప్పటికీ లవకుశుల సినిమా అయితే నేను చూస్తూ ఉంటానండి. పెద్దవాళ్ళకి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే చూపిస్తున్నాము. ఇది నార్మల్ టైం కాబట్టి ఇలా ఉంది. అదే కొన్ని టైంలో అయితే ఇక్కడ జనాలు పబ్లిక్ అయితే చాలా ఎక్కువ వస్తారండి చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూడండి. ఇదేనండి ఎంట్రన్స్. చూడండి ముసలి వాళ్ళు ఇప్పుడే అనుకున్నాము దండం పెట్టుకుంటున్నారు. చూడండి టూరిస్టులు వస్తూ ఉన్నారు. చూడండి కులమత భేదం లేదండి. ఆయన మహావీరుడు కాబట్టి ఆయన చిత్రాలు అలా ఉంటాయండి. చూడండి మహాభారతం అన్నీ ఉన్నాయండి చిత్రాలు అయితే చూడడానికి. కొన్ని ముసలోళ్ళు కూడా మన ఓల్డ్ పర్సన్ కూడా చూస్తున్నారు.